ఈవెంట్స్ కూడా అంటే ఎవ్రీ మంత్ కూడా వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తారని చెప్పారు కదా! ఎక్కడ అవునండి. ఎలా? సో, మనం యాక్చువల్‌గా మంత్లీ ఒక్కొక్క ప్లేస్‌లో ప్లాన్ చేస్తామండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంతే తీసుకుందాం. హ్మ్. జూన్ 28, 29 ఎస్‌వీఎల్ ఎరీనా అని చెప్పి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ ఉంది గదండీ! హ్మ్. సో, నియర్ బై దట్ ఉందన్నమాట కన్వెన్షన్. అక్కడ ప్లాన్ చేస్తున్నాం హ్మ్. ఈవెంట్. సో, హుహు. ఒక్కొక్క టైంలో అంటే ప్రతి నెల యాక్చువల్ ప్లాన్ అయితే ప్రతి నెల 4 డేస్ చేయాలి. దట్ మీన్స్ 2 వీకెండ్స్. సాటర్‌డే అండ్ సండే, సెకండ్ సాటర్‌డే అండ్ సండే, ఫోర్త్ సాటర్‌డే అండ్ సండే. హ్మ్. బట్ యాస్ ఆఫ్ నౌ మనం వచ్చేసి ఫోర్త్ సాటర్‌డే అండ్ సండే ప్రతి నెల చేస్తున్నాం. ఫర్దర్‌గా 2 వీక్స్ చేస్తాము. ఓకే. ఇంకా మనకి అన్నీ సహకరిస్తే ప్రతి వారం చేసే ఛాన్స్ కూడా మాకు వస్తది. ఓకే. జూన్ 28 అండ్ 29న ఎల్బీ నగర్‌లో వీళ్ళొక ఈవెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి ఈ 6000 మ్యాట్రిమోనీస్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉంటారో హెడ్స్ వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. సో, ఇదొక మంచి అవకాశమే అని అనుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ నార్మల్ పర్సన్స్ కూడా యాడ్ అవ్వచ్చంటారా? రైట్. నేను చెప్పబోతున్నాను మీరే అడిగారు. హ్మ్. సో, ఇక్కడ ఏంటి అంటే హెడ్స్ ఒకటే కాదండి. హ్మ్. వాకిన్స్ కూడా ఉంటాయి. సో, ఈ 6000 మెంబర్స్ దగ్గరున్న ప్రొఫైల్స్ వాళ్ళు గూడా వాళ్ళ కన్వీనియంట్‌ని బట్టి సాటర్‌డేనా, సండేనా ఆ ప్రొఫైల్స్ వాళ్ళు అక్కడ ఇన్ పర్సన్‌గా వస్తారు. ఓకే. సో, ఇన్ పర్సన్ కూడా ఎంట్రీస్ ఉంటాయి. అండ్ విచ్ ఈస్ ఫ్రీ. హ్మ్. ఎంట్రీ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళా వీళ్ళకి కడితే అవుతదా? లేదా? అది ఎంతవరకు నిజం? ఎంతవరకు అబద్ధం? ఇట్లాంటి వందల క్వెషన్స్ ఉంటాయి. ఎందుకంటే పెళ్ళంటే చిన్న విషయం గాదు.